మెజారిటీ 12 ఓట్లు అంటే నిజంగానే దాదాపుగా విజయం మీ గేటు ముందు వరకు వచ్చి మీరు గేటు తీసే లోపల వెనక్కి వెళ్ళిపోయారు. అందుకే అదృష్ట లక్ష్మి మిమ్మల్ని వరించినట్ల వెక్కిరించినట్లు. ముక్కు మొక్కం తెలియని వ్యక్తిని ఈ 42 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆదరించి చంద్రబాబు నాయుడు గారు నుంచో పెట్టారు చిరంజీవిని ఆదరించి నా ఎన్నంటే ఉండి నాకు ఇన్ని వేల ఓట్లు తీసుకురావడంలో కృషి చేసిన మా పార్టీ శ్రేణులకి ప్రజలకి నేను ఎప్పుడు జీవితకాలం రుణపడే ఉంటాను. ఇది నాకు ఒక లక్కే కానీ నేను అన్లక్గా ఎప్పుడు భావించను. పార్టీ అధినేత ఏ సమయంలో నిర్ణయం తీసుకున్నారు మీకు టికెట్ ఇవ్వాలి, మీరే పోటీ చేయాలి అని? పార్టీ తులసి రామచంద్ర ప్రభుని అనౌన్స్మెంట్ చేసి జరిగింది. ఇది ఎవరికి తెలియదు. మీకు ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే పోటీ గట్టిగా తగులుతున్నట్లుంది. మా శాసనసభ్యుడికి ఉన్న వింత ఆచారం అభివృద్ధిని నిరోధించటం, అభివృద్ధిని ఎదుర్కోవటం, అభివృద్ధిని వస్తున్న దాన్ని విమర్శ చేయటం, ప్రజలని రైతాంగాన్ని పక్కదారి పట్టించటం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేసిన మంచి మాత్రం ఏముందంటారు? చిరంజీవి గారు ₹1,00,000 భూమిని, ₹1,00,000 విలువ కూడా పలకని భూమిని ₹1,00,00,000 తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అంటే ఏంటి, రైతులు వ్యవసాయం మానేసి ఆ ఎకరా భూమిని అమ్ముకొని బయటపడాలని? 3 పంటలు పండే కొన్ని ప్రాంతమే తీసుకున్న 33,000 ఎకరాల్లో 3 పంటలు పండట్లా. నీకు జరీబు మామూలు మెరక భూమి అని మనం ఎందుకు పెట్టాము? అదే విధంగా ఉంటే మా నీరుకొండ కానీ, మా నిడమరి కానీ, మా కిష్టాయిపాలెం కానీ, మా బేతపూడి కానీ ఇవన్నీ 3 పంటలు పండుతున్నాయా? ఎక్కడ జరుగుతుంది అది? మీరేమో వైట్ పేపర్ లాగా ఉంది మా పరిపాలన, మా నిర్మాణం అని. కానీ ఎందుకని ఒకవేళ అలాంటి వైట్ పేపర్ లాగా ఉండుంటే సేకరించిన 33,000 ఎకరాల్లో ఈ పలాని గ్రామం దగ్గర సెక్రటరియట్ కట్టబోతున్నాం, ఈ పలాని గ్రామం దగ్గర అసెంబ్లీ కడతాం, పలాని గ్రామం దగ్గర హైకోర్టు భవనాలు నిర్మిస్తాం అని ఎందుకని ముందే ప్రకటించకూడదు? చెట్టు కింద పరిపాలన చేసి, బస్సులో ఉండి పరిపాలన చేసి, హుద్హుద్ తుఫాను వస్తే 7 రోజులు బస్సులో ఉండి పరిపాలన చేసిన ఒక ముఖ్యమంత్రి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయటం, విమర్శలు చేయటం, అది రాజకీయ దురుద్దేశంతో కాకపోతే నిజంగా ఆయన అటువంటి వ్యక్తి అనేది ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తెలియదంటారా? పుల్లారావు గారు భూములు కొంటారు, ధూళిపాళ్ల నరేంద్ర గారు భూములు కొంటారు, ఎక్కడో అనంతపురంలో ఉండే పయ్యావులు కేశవ్ గారు ఇక్కడ భూములు కొంటారు. వీళ్ళందరికీ ఎట్లా తెలుసు ఈ ప్రాంతంలో ఇక్కడ ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ రాబోతోంది? ఇంకా ఒక స్ట్రక్చర్ కూడా రాని భూమి లేదు. పుల్లారావు గారు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న వ్యక్తి. నారాయణ గారు కొన్ని కోట్ల మందికి, లక్షల మందికి విజ్ఞానాన్ని పంచిన సంస్థలుగా నడిపే వ్యక్తి. వీళ్ళు ఈ రోజుల్లో వ్యాపారం చేయడానికి ఇక్కడ వాళ్ళకి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి మీరు నిజంగా చెప్తున్నటువంటి అభివృద్ధి కనుక జరుగుతూ ఉంటే ఎందుకు ఎదురవుతారు? ఈ 3 సంవత్సరాల్లో ఆయన పడుతున్న నరకం, చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టం ప్రజల కోసం, ఈ ప్రాంతం రాజధాని అభివృద్ధి కోసం, రైతుల కోసం, మహిళల కోసం. చిరంజీవి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రజల్లో లేడు, ప్రజా ఉద్యమం చేయటం లేదు అని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ రాజధానిని అభివృద్ధి చేస్తోంది, ఈ మంగళగిరికి ఒక స్ట్రేచర్ని కల్పించింది అని చెప్తున్నారు. కానీ ఇటీవల జరిగిన మంగళగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక వార్డుకి బై ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. మరి ఇది తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు విశ్వసనీయత పెరిగినట్ల తగ్గినట్లు? వీళ్ళు పక్కదారి పట్టించడం వల్ల ఆ రిజల్ట్ వచ్చింది. కానీ ఆర్కే వాళ్ళ యొక్క గొప్ప వైసీపీ మీద ఉన్న ప్రేమ కానే కాదది అక్కడ. కానీ నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే నిధులన్నీ మీ అల్లుడు కాంట్రాక్టుగా మారి ఆ నిధులతోటి మీరు కమిషన్లు సంపాదించుకుంటున్నారు. ఇటువంటి లుచ్చ మాటలు, ఇటువంటి అవినీతి ఆరోపణలు నా కుటుంబం మీద వస్తే నిరూపించండి అంతే. రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి నన్ను అన్నారు. నా పేరు గంజి చిరంజీవి. నేను మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని మరియు మంగళగిరి మున్సిపాలిటీ చైర్మన్ని.
ఐ డ్రీమ్ మీడియా వారు నా యొక్క రాజకీయ ఉద్దేశాలని, రాజకీయ లక్ష్యాలని, రాజకీయ భవిష్యత్తుని షేర్ చేసుకుంటూ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మీరు ఇది వీక్షించి మీ యొక్క అభిప్రాయాలని నిర్మోహటంగా మీ యొక్క కామెంట్స్ని తప్పనిసరిగా ఈ ఐ డ్రీమ్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.